మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమున దేవుని వాక్యమైన బైబిల్లో నుంచి కొన్ని వచనాలు మనము ధ్యానం చేద్దాం. ప్రపంచంలో మరి దుఃఖ దినాలు అనేటువంటి ప్రస్తావన జరుగుతూ ఉంది. 40 దినములు ప్రతి బుధవారము ప్రతి శుక్రవారం కూడా చాలామంది సంఘాల్లో ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ శ్రమలకు సంబంధించినటువంటి కీర్తనలు పాడుచు సందేశాలు అందిస్తూ ఉన్నారు. ఈ దినము అనగా గురువారము లేదా బేస్తవారము అని అంటారు. ఈ దినము రాత్రి యేసుక్రీస్తు అప్పగించబడ్డాడు అని కొందరి యొక్క అభిప్రాయం. అంటే గురువారము అప్పగించబడ్డాడు, రాత్రంతా కూడా ఆయనకు తీర్పు తీర్చారు. తీర్చిన తర్వాత శుక్రవారము ఉదయాన్నే యేసు ప్రభువును సిలువ వేయాలని ఆయన మీద సిలువ భారాన్ని మోపారు. ఆయన యెరూషలేము వీధుల వెంట ఆ సిలువను మోసుకొని గొలగతా కొండ మీది వరకు ఆ సిలువను మోసాడు అని, మధ్యన కాసేపు మాత్రమే పల్లెటూరు నుంచి వచ్చినటువంటి అతని పేరు షీమోనేమో, అతని చేత కొంత దూరము ఆ సిలువను మోయించారు. అయితే ఆయన చివరి వరకు ఆ సిలువను మోసుకొని వెళ్ళిపోయి అక్కడ సిలువ వేయబడ్డాడు అన్న సంగతి మనకందరికి తెలిసిన విషయమే. అందును బట్టి ప్రభు పట్టబడిన రాత్రి గురువారము అని అన్నారు. కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 18వ అధ్యాయము 1 నుండి 11 వరకు మనము ఈ దినము ధ్యానం చేద్దాం. వచనము చదువుకుంటూ ధ్యానం చేసుకుంటూ వద్దాం. మొదటి వచనము చదువుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోట ఉండెను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళాను. 2వ వచనం కూడా, యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసి ఉండెను. చదవబడిన లేఖన భాగాలను బట్టి చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు నాయన వందనాలు, స్తోత్రములు దేవా, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమున చదవబడిన ఈ లేఖన భాగాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీరు ఈ లోకములో ఉన్నప్పుడు రాయించిన మాటలు, మీరు తిరిగిన స్థలాలు, ప్రార్థించిన స్థలాల గురించి మేము ఆలోచిస్తుండగా దీవించు తండ్రి. ఈ నీ మాటలు మాకును ప్రజలకును
ఆశీర్వాదకరంగా, పాపికి రక్షణకరంగా ఉండే భాగ్యము మీరు దయచేసి నీ కృపానుగ్రహించి దర్శించుమని, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. బైబిల్లో మనము దాదాపుగా యోహాను సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, ఈ 4 సువార్తల్లో మనము చూడగలుగుతాం. యేసు అప్పగింపబడటం గురించి ఇందులో మనకు కనిపిస్తుంది. మొదటి వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నాం. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను అన్న మాట ఉంది. యేసు ఈ మాటలు చెప్పి అన్న మాట వ్రాయబడింది. అంటే ఆయన ఏం చెప్పినాడు అనేది మనకు 17వ అధ్యాయము 20 నుంచి అర్థమవుతుంది. ఆయన ఏం చెప్పినాడు వాళ్ళకు. రాబోయే విశ్వాసుల కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రార్థించినటువంటి విధానం, వారిని హెచ్చరించిన విధానం ఇందులో మనము ఎరుగుదుము. అంత మాత్రమే కాకుండా ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎక్కడి నుంచి వచ్చినాడో, ఎక్కడికి పోతున్నాడో ఆ సంగతి కూడా ప్రభు స్పష్టంగా 17వ అధ్యాయము 20 నుంచి 26 వరకు ఆయన చెప్పినట్టుగా దైవ గ్రంథం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. అందును బట్టి యేసు ఈ మాటలు చెప్పి అనే మాట కనిపిస్తుంది. తన శిష్యులతో కూడా జన సమూహము లేదు, ప్రజలు లేరు, కేవలము తన శిష్యులు మాత్రమే ఉన్నారు. తన శిష్యులతో మాత్రమే ఏకాంత స్థలానికి, అనగా తాను ఎక్కడైతే ప్రార్థించబోతున్నాడో ఆ స్థలానికి వీరిని తీసుకుని వెళ్ళినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అది కెద్రోను వాగు అనే మాట కనిపిస్తుంది. అక్కడ ఒక తోట ఉండెను అని ఉంది. అక్కడ ఒక తోట ఉండెను అంటే యేసుక్రీస్తు ప్రభువారు తోటలో ప్రార్థించడానికి వెళ్ళేవాడు అనే సంగతి కనిపిస్తుంది. తోట అంటే అది మాడి తోట కావచ్చు, అరటి తోట కావచ్చు, అది ఏదైనా కావచ్చు, అది ఒక తోట అంతే. ద్రాక్ష తోట కాదు, కానీ ద్రాక్ష వనం అని చెప్పుకోవాలి. కాబట్టి ఆయన వెళ్ళేవాడు, అక్కడికి ఒక తోట ఉండెను అనే మాట ఉంది. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళాడు. తోటలోనికి శిష్యులతో కూడా వెళ్ళాడు అనే మాట మనకు కనిపిస్తుంది. 2వ వచనంలో యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక అన్నమాట. పలుమార్లు అంటే దినము నాకు ఒకసారి 2 సార్లు, ఏదేమైనా తాను ఈ భూమి మీద ఉన్నటువంటి 3.5 సంవత్సరాలు తన సేవ ప్రారంభం మొదలుకొని 3.5 సంవత్సరాలు కూడా ఒకవేళ ఆ తోటలోనికి వెళ్ళేటువంటి వాడేమో. ఎందుకని? ప్రార్థన చేసుకోవడానికి, అంతే కదా, ప్రార్థన చేసుకోవడానికి. నేను యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన తర్వాత కొత్తలో మరి ఒక మామిడి తోటలోకి మేము వెళ్ళే వాళ్ళం. ఎందుకోసము? ప్రార్థన చేసుకోవడానికి. మామిడికాయలు కాసింటాయి, అవి నెత్తలకు తగులుతూ ఉంటాయి మామిడికాయలు. ఆ మామిడి తోటలో 2 రోజులు 3 రోజులు కదా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వచ్చేటువంటి వాళ్ళం. ప్రతిరోజు కూడా ఏ వాగులోకో ఏ చెట్టు కిందకో వెళ్ళి ప్రార్థించేటువంటి వాళ్ళం. అంటే దేవునితో సహవాసం, దేవునితో ఉండాలని, దేవునితో ప్రార్థించాలని, దేవునికి మన మనవులు, మన ప్రార్థన సంగతి తెలియచేయాలని ప్రతి సాయంకాలం వేళ అలా వెళ్ళేటువంటి వాళ్ళం. ఒక 2 కలిసి 3 కలిసి లేదా ఒంటరిగా కూడా వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి.
దేవునితో గడపడానికి, దేవుని తెలియచేయడానికి ఎన్నో సందర్భాల్లో పొలములో కూర్చొని కన్నీళ్లు కార్చినటువంటి దినాలు ఉన్నాయి. కుటుంబం కోసమై, తల్లిదండ్రుల కోసమై, అన్నదమ్ముల కోసమై, బంధుమిత్రుల కోసమై ఎన్నో సందర్భాలు మలబడి తోటల్లో కూర్చొని కన్నీళ్లు కార్చి ప్రార్థించిన దినాలు నేను ఎరుగుదును. ఏదేమైనా యేసుక్రీస్తు ప్రభువారు పలు సందర్భాల్లో ఆ తోటలోకి వెళ్ళేవాడు ప్రార్థించడానికి. నేటికి దేవుని దాసులు కూడా మనం చూస్తూ ఉంటాం. కొండలకు, అవునా, చెట్ల కిందకి, ఎవరు లేని ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేసే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. వారిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఇదొక మంచి అలవాటు అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసి ఉండెను అని ఉంది. ఆయనను అప్పగించు యూదాకు అంటే యూదా అప్పగించబోయేటువంటి దినం వరకు యేసుక్రీస్తు పాటు ఉన్నాడు. యేసుక్రీస్తుతో పాటు ఆ స్థలానికి వెళ్ళినాడు. ఆ స్థలం ఎక్కడుందో, ఎక్కడికి వెళ్తాడో, ఆయన ఎక్కడుంటాడో ఆ సమయంలో ఆ సంగతి బాగా ఎరిగిన వాడు అన్న సంగతి మనకు అర్థమవుతూ ఉంది. 3వ వచనంలో రాయబడిన మాట చూడండి. కావున యూదా సైనికులను ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బంట్రవతులను వెంటబెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. యూదా అనే మాట కనిపిస్తుంది. ఈ యూదా 12 మందిలో ఒకడు, ప్రభు శిష్యులలో ఒకడు అన్న సంగతి మనం ఎరుగుతాము. ఎందుకో తనను సాతాను ప్రేరేపించిందా, లేదా అలా జరగాలి కాబట్టి అలా జరిగిందా, ఇదంతా కూడా మనకు తెలిసిన విషయమే. ఎందుకంటే వాక్యం చెప్తుండగా మనకు అర్థమైన విషయాలే కదా. అంటే తాను అప్పగిస్తేనే అప్పగించబడ్డాడు యేసు ప్రభు అంటే అది కాదు. తండ్రి చిత్తం ఏమైందో, తండ్రి చిత్త ప్రకారంగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అన్న సంగతి కూడా మనం గుర్తుంచుకోవాలి. యూదాకు తెలుసు కాబట్టి ఏం చేశాడు? సైనికులను, ప్రధాన యాజకులను, పరిసయ్యులు పంపినటువంటి బంట్రవతులను వెంట పెట్టుకొని దివిటీలతో అన్న మాట, దివిటీలతో దీపములతో అంటే ఎప్పుడు పోయినాడని ప్రభువును అప్పగించడానికి దివిటీలు ఎప్పుడు అవసరం? దీపములు ఎప్పుడు అవసరం? రాత్రి పూటనే అవసరం కదా. రాత్రి పూటనే దివిటీలు అవసరం, రాత్రి పూటనే దీపములు అవసరం. రాత్రి కాగానే వీధి లైట్లు పడతాయి. ఎందుకని? నడవడానికి, మనుషులు నడవడానికి, వెళ్తురు, చీకటి తొలగిపోవడానికి ఆ ప్రాంతంలో. కాబట్టి సైనికులు పంపారంట, అవునా? పరిసయ్యులు పంపినారు. ఆయుధములతో అక్కడికి వచ్చినాడంట. ఆయుధములు. ఎంతమందిని బంధిస్తున్నారు వీళ్ళు? ఒక్కనే కదా, యేసు ప్రభువుని ఒక్కనే బంధించడానికి వచ్చారు, కానీ ఆయుధములతో వచ్చినారంట. ఒకవేళ తాళ్ళున్నాయేమో, బేడీలున్నాయేమో తెలియదు. ఏదేమైనా ఆయుధములు అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. 4వ వచనం చూడగా, యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగినవాడై వారి యొద్దకు వెళ్ళి మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగెను అనే మాట ఉంది. దేవునికి స్తోత్రం. తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడై ఉండి అనే మాట ఉంది. అంటే తనకు ఏమి సంభవించబోతుందో, ఎవరు అప్పగిస్తారో, ఎంతమంది తన కాడికి వస్తారో, ఎలా బంధిస్తారో, ఎలా తీసుకుపోతారో, ఎలా విచారిస్తారో,
ఎలా కొడతారో, ఎలా హింసిస్తారో, ఎలా అవమానపరుస్తారో, ఎలా శిలువ వేస్తారో కదా, ఇవన్నీ కూడా ఎరిగిన వాడై ఉండి అనే మాట కనిపిస్తుంది. ఎరిగిన వాడై ఉండి. ఆయనకు అన్నీ తెలిసి ఈ భూమి మీదకి వచ్చినాడు. అన్నీ తెలిసిన వాడే ఈ భూమి మీదకి వచ్చినాడు. తాను పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు ఎక్కడ నివసించాలా, ఏమి తినాలా, ఎక్కడ జీవించాలా, ఎక్కడ ప్రకటించాలా, ఎక్కడ తిరగాలా, ఎక్కడ ప్రార్థించాలా, ఎక్కడ ఏమి అన్నీ కూడా తెలిసిన వాడై ఈ భూమి మీదకి వచ్చినాడు. మనకంటూ ఏమీ తెలియదు. మనం ఎక్కడ పుడతామో తెలియదు, ఎవరింట్లో పుడతామో తెలియదు, ఎలా పెరుగుతామో తెలియదు, ఏమి తింటామో తెలియదు, ఎలా అవుతామో తెలియదు, ఏమైతామో తెలియదు మనకు. కానీ ఆయన అన్నీ ఎరిగిన వాడై అన్నమాట బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుకోసమే వారి వద్దకు వెళ్ళాడంట. వాళ్ళు ఆయన కాడికి వచ్చినారు, ఆయనే వాళ్ళ యుద్ధకు వెళ్ళాడు. ఒకవేళ అన్ని ఎరిగిన వాడైతే కనుక, అన్ని ఎరిగిన వాడై ఉండి గుడక తప్పించుకొని పోవచ్చు కదా. అవునా? నా కోసం వస్తున్నారు వాళ్ళు, నన్ను బంధిస్తారు, తీసుకుపోతారు, ఇవన్నీ ఎరిగిన వాడి ఉండి ఎందుకు వాళ్ళ కాడికి పోయినాడు? తండ్రి నీ చిత్తము నెరవేరును గాక, అంతే. తన తండ్రి చిత్తాన్ని నిర్వచనకు వచ్చాడు కాబట్టి తన గడియ వచ్చింది, అంతే. తన గడియ వచ్చింది, తాను బంధించబడాలి, న్యాయస్థానం తిరగాలి, వారి చేత ఈయన యందు ఏ తప్పితం లేదని చెప్పించుకోవాలి. అవునా? మరికొందరేమో ఆయన మీద తప్పులు మోపాలి. ఇవేవి సరికాలేదు. యేసుని సిలువేయడానికి ఏమాత్రము తప్పు లేదు, ఆయనలో ఏ పాపము లేదు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. మాటల్లో కానీ, పవిత్రతలో కానీ, పరిశుద్ధతలో కానీ, అన్ని విషయాల్లో ఆయన పాపము లేని పరిశుద్ధుడు. మరి ఎందుకు సిలువ వేశారు? ఆయన వచ్చింది మరణించడానికి. పాపి స్థానంలో పరిశుద్ధుడైన దేవుడు మరణించడానికి వచ్చాడు కాబట్టి అవన్నీ అలా జరగాల్సిందే అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. వారి యొద్దకు వెళ్ళి మీరెవరిని వెతుకుతున్నారని వారిని అడిగినాడంట. వారి యొద్దకు వెళ్ళి మీరెవరిని వెతుకుతున్నారు అని అడిగాడంట. అంటే ఒకవేళ యూదా గుర్తుపట్టిండడా? యూదా లేడు, అక్కడ ఉన్నాడు. అతడే మొదటి స్థానంలో ఉన్నాడు కదా, ముందరనే ఉన్నాడు కదా. ఎందుకంటే నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు బంధించమని చెప్పినాడు కదా. సరే పోయినాడు, అడిగినాడు. 5వ వచనమా చూడండి, 5వ వచనంలో రాయబడిన మాట, వారు నజరేయుడైన యేసునని ఆయనకు ప్రత్యుత్తరమియ్యగా అనే మాట ఉంది. మీరెవరిని వెతుకుతున్నారని వారిని అడిగితే వాళ్ళు అన్నారు, నజరేయుడైన యేసును. ఆయన నజరేయుడని పిలువబడాలని చెప్పేసి ఐగుప్తు నుంచి మరలా నజరేతుకు తీసుకుని వచ్చినాడు దేవుని దూత. హేరోదు రాజు చంపాలనుకున్నాడు కదా 2 ఏళ్ల పిల్లలను. అప్పుడు ఐగుప్తుకు పారిపోమని చెప్పినాడు ఆయనే. దేవుని దూత వచ్చి పారిపోమని చెప్పినాడు. మలక్ నుంచి వచ్చిన తర్వాత నజరేతులో ఆయన పెరిగినాడు. ఆయన పెరిగిన స్థలం నజరేతు కాబట్టి నజరేయుడు అనబడును అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది. అందుని బట్టి వాళ్ళు అన్నారు, బెత్లెహేమీయుడు ఆయన చెప్పలే, యెరూషలేము వాడని చెప్పలే కదా, గలిలయ వాడని చెప్పలే. ఏం చెప్పినారు వాళ్ళు? నజరేయుడైన యేసును వెతుకుచున్నాము. నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా యేసు అన్నాడు, ఆయనను నేను కాదు అన్నాడా? ఆయనను నేను కాదు అన్నాడా? కాదు, నేనే అని వారితో చెప్పాను. నేనే ఆయనను అన్నాడు. మీరెవరిని వెతుకుతున్నారో ఆయనను నేనే చెప్పినాడు. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలుచుండెను. ఆయనను అప్పగించిన యూదాయు, ఆయనను అప్పగించబోయే యూదా గుడికి ఏమన్నట? అక్కనే ఉన్నట, యూదాయు వారి యొద్ద నిలుచుండెను అనే మాట ఉంది. 6వ వచనంలో ఆయన
నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి అన్నమాట ఉంది. ఆయనను నేనే ఆయనను అని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. అంటే ఏమైనా భూమి తగ్గిపోయిందా? భూమి ఏమైనా తగ్గిపోయిందా? భూమి ఏమైనా క్రాష్ అయిందా వారు కింద పడ్డానికి? ఏమో తెలియదు. ఆ సందర్భం ఏమి జరిగిందో మనకు తెలియదు. వారు మాత్రం కింద పడ్డారు. అవునా? వారు కింద పడిరి, నేల మీద పడిరి అన్నమాట ఉంది. నేల మీద పడిరి, మళ్ళా లేచినారు. 7వ వచనంలో మరల ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగారు. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా అన్నమాట. మీరెవరిని వెతుకుతున్నారు అంటే వారు అన్నమాట ఏంది? మొదటిగా నజరేయుడైన యేసును అన్నారు. మళ్ళా రెండోసారి అడిగినాడు. అప్పుడు వాళ్ళు ఏమంటే నజరేయుడైన యేసును అన్నాడు. అంటే వారితో మాట్లాడేది ఎవరు? యేసుక్రీస్తే కదా, నజరేతులో నుండి వచ్చిన వాడే కదా. అవునా? నతనేలు అన్నాడంట. ఏమన్నాడు నతనేలు? నజరేతు నుండి మంచిదేదైనా రాగలదా? నజరేతు నుండి మంచిదేనా రాగలదా అంటే ఫిలిప్ ఏమన్నాడు? వచ్చి చూడు. అవునా? వచ్చి చూడు, నీకు అర్థమవుతుంది. ఎంత మంచి మాట చూడండి. 2 సార్లు అడిగాడు. 2 సార్లు వాళ్ళు అన్నారు నజరేయుడైన యేసునని చెప్పగా అనే మాట ఉంది. అంటే వాళ్ళు వచ్చారు కానీ పట్టుకనీక, కానీ యేసు ప్రభు వారి ముందరనే ఉన్నాడు, కానీ వాళ్ళు పట్టుకోలేదు. అడిగారు, ఆయన అడిగినాడు, వీళ్ళు చెప్పినారు. ఆయన అడిగాడు, వీళ్ళు చెప్పినారు. కానీ ఆయనను వాళ్ళు పట్టుకోలేదు. వాళ్ళు వచ్చింది దేనికోసమై? పట్టుకోవడానికి కదా వాళ్ళు వచ్చింది. ఆయన అడిగినప్పుడు యూదా ఉన్నాడు, పట్టుకోవచ్చు కదా ఈయననేని. అవునా? పట్టుకోవచ్చు కదా ఈయననేని. 2 సార్లు అడిగినాడు, పట్టుకోలేదు. ఇప్పుడు రండి, వచనం 8లో రాయబడిన మాట, యేసు వారితో నేనే ఆయనని మీతో చెప్పి తిని. యేసు ప్రభు అన్నాడు వారితో, నేనే ఆయనని మీతో చెప్పి తిని. మీరు ఎవరి కోసం వచ్చినారో ఆయనను నేనే మీతో 2 సార్లు చెప్పిన. అవునా? 2 సార్లు చెప్పిన అని అన్నాడు. ఇంకేమన్నాడు? మీరు నన్ను వెతుకుచున్న ఎడల ఆ మాట పూర్తి చేస్తారా? వీరిని పోనీయుడని చెప్పినాడు. అంటే అర్థం చేసుకుందాం. మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనీయుడి అంటే ఎవరిని పోనీయాలా? మీరు వచ్చింది నా కోసం, మీరు వచ్చింది నన్ను వెతుకుతంగా వచ్చినారు, వీరిని పోనీయండి. గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలన్నీ చెదిరిపోవును. అవునా? గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలన్నీ చెదిరిపోనట్టుగా ప్రభు అన్నాడు, మీరు నన్ను వెతుకుతున్నారు కాబట్టి వీరిని పోనీయండి అని చెప్పాడు. 9వ వచనం చూడండి. 9వ వచనంలో నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ చెప్పాను అనే మాట బైబిల్ మనకు చెప్తూ ఉంది. గుర్తుంచుకుందాం. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒక్కనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగు జరిగెను. 17వ అధ్యాయం చూడండి, 12వ వచనం. 17వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. 12వ వచనం.
నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. నేను వారిని భద్రపరచితిని గనుక లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడు నశింపలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యం చెప్తున్న మాట మనం ఎరుగుదము. నేను వారి యొద్ద ఉండగా అనే మాట ఉంది. నేను వారి యొద్ద ఉండగా అంటే యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నాడు? తన శిష్యుల యొద్ద ఉన్నాడు. యేసు ప్రభు తన శిష్యుల యొద్ద ఉన్నంత కాలము వారికి ఎలాంటి ఇబ్బంది కష్టము లేదు. యేసు ప్రభుతో వారు ఉన్నంత కాలము వారికి ఎలాంటి ఇబ్బంది కష్టము లేదు. నేను చెప్పిన మాట అర్థమవుతుంది కదా? యేసు ప్రభు వారితో కూడా ఉన్నంత కాలం వారికి ఎటువంటి ఇబ్బంది లేదు. యేసు ప్రభుతో వీళ్ళు ఉన్నంత కాలము ఎటువంటి ఇబ్బంది లేదు. అందుకే నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని, దేవుడే వారిని యేసు ప్రభుకు అనుగ్రహించాడంట. నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరెవడు నశింపలేదు. నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. నాశనపుత్రుడు అంటే పాపపు స్వభావము కదా. సాతాను ప్రేరేపించేటువంటి విషయాలు, శరీర క్రియలు చంపి అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక చూడండి, 10వ వచనం చూడగా దేవుని వాక్యం ఇలా చెబుతుంది. 10వ వచనములో షిమోను పేతురు నొద్ద కత్తి ఉండినందున అతడు దాన్ని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. చాలు. దేవుని వాక్యం చెప్తున్నమాట. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? మీరు నన్ను వెతుకుతున్నారు కాబట్టి వీరిని పోని అన్నాడు. వీరిని పోని అని చెప్పినాడు. అయితే పేతురు ప్రభు దగ్గరనే ఉన్నాడు, అవునా? వారు ప్రభువును పట్టుకున్నారు, ప్రభువును పట్టేసినారు కదా. అప్పుడు పేతురు ఏం చేశాడు? షిమోను పేతురున్నది ఏముంది? కత్తి ఉండినందున అనే మాట ఉంది. కత్తి ఉంది అంట. ఈనాడు మన కాడ కత్తి ఉంది. ఏం కత్తి ఉంది మన కాడ? బైబిల్ అనే రెండంచుల ఖడ్గం ఉంది మన కాడ. ఆనాడు ఎందుకో మళ్ళా యేసు ప్రభు శిష్యుల కాడ మరి కత్తి ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎందుకో మనకైతే తెలియదు, కానీ పెద్దలు నడితే వాటిని బయలుపరుస్తారు. కత్తి ఉన్నందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టాడంట. రెండవది, అతన్ని కుడి చెవి తెగ నరికెను. ముందు కొట్టాడు, తర్వాత చెవిని తెగ నరికేసినాడు. చెవి తెగి కింద పడింది. ఈ మాట మత్తయి సువార్త 28:51లో, మార్కు సువార్త 14:47లో, లూకా సువార్త 22:49-50లో కూడా ఈ మాటలు మనకు కనిపిస్తాయి. అతని పేరు మల్కు అని, అవునా? ప్రధాన యాజకుని దాసుని పేరు. ఈ విధంగా మనకు కనిపిస్తుంది. సరే, తర్వాత రాయబడిన మాట 11వ వచనములో ఆ దాసుని పేరు ఉంది కదా, కానీ మల్కు అన్నమాట ఉంది. యేసు కత్తి వరలో ఉంచుము, యేసు ప్రభు నన్ను కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. యేసు ప్రభును పట్టుకున్న తర్వాత రోషం వచ్చింది ఎవరికి? పేతురుకు రోషం వచ్చింది.
మా ప్రభువుని పట్టుకుంటారా కదా, మా నాయకుని పట్టుకుంటారా, మా నాయకుని బంధిస్తారా మీరు అని కోప్పడి మల్కు అనే వ్యక్తిని కొట్టాడు. ప్రభు అన్నాడు, కత్తి ఒరలో ఉంచుము, కత్తి ఒరలో ఉంచుము. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా. ఏమి గిన్నె? శ్రమల గిన్నె అని మనకు అర్థమవుతుంది కదా. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది, తండ్రి నాకు అప్పగించిన పని, తండ్రి నాకు ఇచ్చిన పని నేను చేయకుందునా? ఇలా కొట్టమనేనా మీరు నా వెంట ఉండేది? మీరేం నేర్చుకున్నారు నా వెంట ఉండి? నా విధేయత, నా ఓర్పు, నా సహనము కదా, నా ప్రేమ, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన కరుణ, దయ, వాత్సల్యత, కృప. వాక్యం చెప్తున్నమాట, నా తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలో నేను తాకుందునా అనే మాట ఉంది. గిన్నె, క్రీస్తు శోక గిన్నె అన్నమాట, పాత్ర అనే మాట కనిపిస్తుంది. మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 26:39, మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం కూడా చూడాలి. 26:39 మనం చూడగా వాక్యం చెబుతుంది, కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్తమే, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించినాడు. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎక్కడ? గెత్సమనే తోటలో. గెత్సమనే తోటలో 36వ వచనం చెప్తుంది అన్నమాట. గెత్సమనే తోట అనే మాట కనిపిస్తుంది. ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి సాగిల పడ్డాడు. నా తండ్రి అన్నాడు, నా తండ్రి సాధ్యమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగింపుము, అయినను నా ఇష్టం కాదు, నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని అన్నాడు. అంటే ఈ గిన్నె అనడంలో క్రీస్తు ఉద్దేశం ఎంతో మరి చర్చనీయాంశం అనే మాట కనిపిస్తుంది. మానవ జాతి పాపం కొరకు క్రీస్తు చనిపోవలసి ఉండగా శారీరక మరణం నుండి తనను రక్షించుకోవడానికి క్రీస్తు ఈ ప్రార్థన చేశాడని మనకు అర్థమవుతుంది. మానవ జాతి పాపం కొరకే క్రీస్తు చనిపోయినాడు. మానవ జాతి రక్షణ కొరకు ఆయన చనిపోయినాడు. ఆ శ్రమలు ఆయన పొందాడు, ఆ హింస ఆయన పొందాడు, ఆ బాధ ఆయన పొందాడు అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అందును బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గురువారము పట్టబడ్డాడు అన్నది మనకు కొంత మట్టుకు అర్థమయ్యింది అని అనుకుంటున్నాను కదా. మరి మత్తయి సువార్త 26:36లో మనము చూస్తాం, ఆయన గెత్సెమనే తోటలో ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ తదుపరి ఒక వచనం చూద్దాం, చూడండి. ఇది యోహాను సువార్త 13:1లో, యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనము మనం చూడగా, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతవరకు వారిని ప్రేమించను అనే మాట కనిపిస్తూ ఉంది. తాను ఈ లోకం నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చింది కాబట్టి తన వారిని ప్రేమించినాడు. తన వారిని ప్రేమించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. వీరిని పోనీయండి అన్నమాట. మనం నశించకుండా ఉండడానికి ఆయన మరణించాల్సి వచ్చింది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మరణదూత
ఐగుప్తీల తొలి పిల్లలందరినీ కూడా చంపడానికి బయలుదేరి ఉండగా ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్ల చంపండి, దాని రక్తం తీసుకోండి, ఆ రక్తము 2 నిలువు కమ్ములకు పై అడ్డకమ్మికి పోయండి. మరణదూత వచ్చినప్పుడు ఏ ఇంటి మీద, ఏ దారబంధరం మీద ఆ రక్తం గుర్తుంటుందో ఆ ఇంటిని దాటి వెళ్తాడు, మీరు బతుకుతారు అనే మాట కనిపిస్తుంది. యేసుక్రీస్తు మరణం మానవాళికి జీవాన్ని ఇచ్చింది. యేసుక్రీస్తు మరణం మానవానికి ప్రాణం ఇచ్చింది. యేసుక్రీస్తు మరణం మనల్ని తిరిగి లేపింది అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇది నిర్గమకాండం 12:13లో మనము ఆ మాట చూడగలుగుతాం. మీరు ఉన్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును అన్న మాట కనిపిస్తూ ఉంది. ఇక వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, మత్తయి సువార్త 26:53లో 26:53 చూడండి. మత్తయి సువార్త 26:53లో మనము జ్ఞాపకం చేసుకొనగా 26:53లో దేవుని వాక్యం మనకు ఇలాగా తెలియజేస్తూ ఉంది. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన ఎడల ఆయన 12 సేనాపుహల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? నేను వేడుకొనిన ఎడల ఇలాగు జరగవలనన్న లేఖనము ఎలాగు నెరవేరునని అతనితో చెప్పాను. పేతురుతో ప్రభు మాట్లాడుతున్నాడు. 52వ వచనంలో నీ కత్తి ఒరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశిస్తారు. కత్తి పట్టుకున్నవాడు కత్తి చేత నశించిపోతాడు. అందును బట్టి ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొన్న ఎడల ఆయన 12 సేన ఊహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకొనుచున్నావా? పేతురు, నాకెవరు లేననుకుంటున్నావా? మీరేనా నాకు దిక్కు? అవునా? మీరేనా కాపాడే వాళ్ళ? అంతే కదా ఆ మాట. నేను తండ్రి ఇప్పుడు వేడుకుంటే కనుక ఎంతమంది వస్తారో చూడండి అని ఆయన చెప్పినట్టు చూస్తాం. దాదాపుగా 6,000 మంది దూతలేమో అనుకుంటాను, అట్లా అంత గుర్తులేదు, కానీ అంతమంది వస్తారు. ఒక్క దూతని వేల మంది చంపుతాడు. అర్థమైందే? దావీదు జనాభా లెక్కేసినప్పుడు ఒక్క దేవదూతని ఎంతమంది చంపినాడు లెక్క అంత తెలియదు, కానీ గుర్తులేదు, కానీ చాలా మందిని చంపేసినాడు. ఒక్క దేవదూతని 6,000 మంది వస్తారు. నేను ఇప్పుడు తండ్రిని వేడుకుంటే గనక నీ కత్తిని ఒరలో ఉంచుకో, కత్తి పట్టుకున్న వాడు కత్తి చేతని చస్తాడు అనేది యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట. కాబట్టి నేను వేడుకున్న ఎడల ఇలాగూ జరగవలనన్న లేఖనము ఎలాగూ నెరవేరుతుంది పేతురు? లేఖనం చెబుతుంది కదా, నేను ఏం కావాలో, నేను ఏం కాబోతున్నానో బైబిల్ చెప్తుంది, లేఖనం చెప్తున్నాయి కదా. అందుకోసమే వాక్యం చెప్తున్నమాట తన గుర్తు చేశాడు, అతనితో చెప్పినాడు. ఆ గడియలోనే యేసు జన సమూహములను చూచి, అవునా, బందిపోటు దొంగ మీదకి వచ్చినట్లు కత్తులతోనూ గుదేలతోనూ నన్ను పట్టుకొని వచ్చితిరా. నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదే. దేవాలయంలో ఉంటే కదా, మీతో పాటు ఉంటే కదా, ప్రజల మధ్య ఉంటే కదా, మీరు నన్ను పట్టుకోలేదే. బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు వచ్చినారా మీరు అని అన్నాడు. 56వ వచనములో అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. వీరిని పోనీయండి అని చెప్పినాడు. కానీ ఇక్కడ వీరే పారిపోయిరి. గొర్రెల కాపరిని కొడుదును, గొర్రెలన్నీ చెదిరిపోనట్టుగా లేఖనము నెరవేరినట్లుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది.
ఆ తర్వాత ఒక వచనం చదివి ముగించుకున్నాం చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, లూకాసు వార్త 22వ అధ్యాయము 23వ అధ్యాయము 23వ అధ్యాయము 1-2 చూడండి. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు నొద్దకు తీసుకొని పోయి, ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరునకు పన్ని అవద్దనియు తానే క్రీస్తును ఒక రాజనియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. ఇక పట్టుకున్నారు, పోయిన తర్వాత కరెక్ట్గా మరి పిలాతు నొద్దకు తీసుకుని పోయారంట. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు నొద్దకు తీసుకొని పోయిన తర్వాత ఏమన్నారు వాళ్ళంట? ఇతడు అన్నారు. ఏమన్నారు? ఇతడు మా జనమును. ఏ జనము? యూదులే కదా, యాకోబు సంతానం. మా జనమును తిరగబడ ప్రేరేపించుచున్నాడు. అంత మాత్రం కాదయ్యా, కైసరుకు పన్నియవద్దని అన్నాడు దేవుడు. ఏమైనా ప్రభు ఏమన్నాడు? కైసరుకు, దేవునికి ఇవ్వండి అని చెప్పినాడు కదా. వీళ్ళేమంటున్నారు? కైసరుకు పన్నియ వద్దనియు తానే క్రీస్తును ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. నిజమే, ఆయన క్రీస్తు అనగా అభిషక్తుడని అర్థం కదా. ఆయన రాజు. ఆయన పుట్టినప్పుడే తూర్పు దేశ జ్ఞానులు వచ్చి అడిగారు ఏ రోజు రాజును. ఏమన్నారు? యూదులకు రాజుగా పుట్టిన వాడెక్కడా అని. ఆయన రాజుగా పుట్టాడు, పుట్టి రాజు కాలే. అది గుర్తుంచుకోవాలి. ఆయన పుట్టి రాజు కాలే, ఆయన పుట్టుకతోనే రాజు. ఈనాడు ప్రపంచంలో చాలామంది పుట్టి రాజులైనారు, కానీ ఆయన పుట్టుకతోనే రాజు అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఆయన రాజు అన్నది. అందుకని ఆయన చనిపోయిన తర్వాత ఆయన మీద రాశారు యూదులకు రాజు. అవునా? ఒక విలాసం రాసి సెలవు కొట్టేశారు కదా, యూదులకు రాజు అనే మాట. మంచిది. ఆయన అప్పగించబడ్డాడు. ప్రభువు అప్పగించబడ్డాడు. మరి తర్వాత శుక్రవారము ఆయన శిలువ వేసినారు. ఆయన సాయంకాలం కల సమాధి చేశారు. మరలా ఆదివారము ఆయన తిరిగి లేచినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అందుని బట్టి ప్రభు పట్టబడిన రాత్రి గురువారం అని అంటారు. ఏదేమైనా ఆయన పట్టబడ్డాడు. ఆయన పిలాతు వద్దకు తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ తీర్పు తీర్చారు. రాత్రి అంతా కొన్ని సందర్భాలు కదా, అన్న కాడికి, కయప కాడికి కదా, ఇట్లా పిలాతు కాడికి, మహాసభ ఎదుటకు, మరలా పిలాతు కాడికి, ఇట్లా 6 సందర్భాలు ఆయన తిరిగాడు. కానీ ఎక్కడ కూడా ఆయన శిలువకు మరణానికి తగిన హేతువు లేని కారణాన్ని బట్టి వారు లేదు ప్రభువుని శిలువ వేయాలా, యేసును శిలువ వేయాలా, మాకు బరబ్బను విడుదల చేయాలా అన్నట్టుగా కేకలు వేశారు. ఏదేమైనా వారి కేకలే గెలిచినాయి. అనే మాట ఉంది. ఇదంతా లేఖన నెరవేర్పిన సంగతి గుర్తుంచుకొని మరి ప్రభు యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుంటూ ప్రభు కోసమై జీవించుదాం. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకునైన వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినము చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి. మీరే దర్శించు తండ్రి. పాపికి రక్షణ, విశ్వాసకి ఆదరణ కలిగించి మీరే బోధించుమని మీకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం
కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.